సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, ఈ మార్చ్ 14, 15, 16 తేదీలలో నీకు జరగబోయేది ఇదే. నీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యము కూడా బయటపడబోతోంది. నువ్వు గతంలో ఏం చేశావో అది మంచైనా, చెడైనా అన్ని నిజాలు కూడా బయటపడబోతున్నాయి. అన్ని రహస్యాలు బయటపడబోతున్నాయి. నిజాలు తెలుసుకుని నువ్వు ఆశ్చర్యపోతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు. అసలు ఈ 3 రోజుల్లో నీ జీవితంలో జరిగే మార్పులేంటి? నీకు జరగబోతున్న నష్టాలు ఎటువంటివి? నీకు రాబోతున్న అదృష్టాలు ఎటువంటివి? ఎలాంటి జీవితాన్ని పొందుకోబోతున్నావు? ముఖ్యంగా ఏ రహస్యం బయటపడబోతోంది? అలాగే మార్చి 14, 15, 16 తేదీలలో నీ విధిరాత ఎలా ఉంటుంది? అసలు ఏం జరగబోతోంది అనేది నీతో చెప్పాలి తల్లే. అందుకే నీతో చెప్పాలనే చాలా తొందరపడుతూ వచ్చేశాను. నిన్ను హెచ్చరించాలనే ఈరోజు నీ సాయి వచ్చాడమ్మా అంటూ బాబాగారైతే ఈరోజు మరీ హెచ్చరిస్తున్నారండి. ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు. బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇంతకీ ఈ 14, 15, 16 తేదీలలో ఏం జరగబోతోంది? ఏం రహస్యం బయటపడబోతోంది? అది వింటే ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది? అసలు అదృష్టాలు, నష్టాలు అంటున్నారేంటి? ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన పరమార్థం ఏదో దాగి ఉంది బాబాగారి సందేశంలో. బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించినా, ఎలాంటి సూచనను అందించినా, ఎలాంటి సంకేతాన్ని పంపించినా కూడా అంతా కూడా మన భవిష్యత్తు కోసమే ఉంటుంది. మనము గనుక బాబాగారి మాటలు విని, బాబాగారి అడుగు జాడల్లో నడిచి, బాబాగారి గొడుగు నీడ కిందికి వెళ్ళిపోయాము అంటే ఇక మనల్ని శ్రీరామ రక్షలాగా మనకు రక్షగా ఉంటారు బాబాగారు. నిజంగా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేసుకోండి. మీరు తెలుసో తెలియకో కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తుంటారు. బాబాగారి సూచనల ద్వారా వాటిని సరిదిద్దుకుంటే మీ భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు నిన్న ఒకరు కామెంట్ చేశారండి. అక్క, నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఈ గురువు గారు వల్ల మా ఫ్యామిలీ ఈరోజు ఎంతో బాగుంది. అంటే ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఇబ్బంది పడ్డాము అంటే, బాగా బతికిన ఫ్యామిలీ బిజినెస్‌లో లాస్ రావటం వల్ల ఫైనాన్షియల్‌గా చాలా చితికిపోయి ఉన్నాము. నిజానికి చెప్పాలంటే చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి. మీ ఛానల్‌లో గురూజీ గారి గురించి తెలుసుకొని ఒక్కసారి కాల్ చేశానక్క. గురూజీ గారు పూజల ద్వారానే చక్కటి పరిహారాలు అందించారు. మా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి తీరుతున్నాయి. మేము కూడా జీవితంలో నిలదొక్కుకోగలము అన్న ఆశ మా జీవితంలో మాకు కలిగింది అంటూ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్‌ని షేర్ చేసిందండి ఆ అమ్మాయి. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్‌కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష ఉన్న, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒక్కటి కాదండి. మనిషికి వచ్చే ప్రతి ప్రాబ్లంకి పూజల ద్వారానే పరిష్కారం ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చాలు, మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్‌కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్‌ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలుపెట్టండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డా, ముందుగా నీ మనస్తత్వాన్ని గమనించినట్లయితే నువ్వు కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటావు తల్లి. ఏది ఏమైనా
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకొని ఒకటికి 2 సార్లు ఆలోచించే పని అనేది మొదలు పెడతావు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో నీకు నువ్వే సాటి అని కూడా చెప్పుకోవచ్చు తల్లి. ఎందుకంటే నీలో తొందరపాటుతనం ఉండదు. కాబట్టి ఏ నిర్ణయమైనా నీకు మంచి ఫలితాలను ఇస్తుంది. నువ్వు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరే మనస్తత్వం నీది. అంతేకాదు బంధానికి, అనుబంధానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు. అంతేకాదు బిడ్డ, ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు రవ్వంత ఏదైనా సహాయం పొంది ఉంటే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటావు. అంటే నీలో కృతజ్ఞత భావం చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అలాగే నువ్వు ఎవరికైనా ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటావు. ఇలా నీ యొక్క మనస్తత్వాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. నీలో ఈ లక్షణాన్ని చూసి అందరూ నిన్ను గౌరవిస్తారు. అంతేకాదు జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధాలను, అలాగే నీకు సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోవు. జీవితాంతం గుర్తుంచుకుంటావు. ఏరు దాటగానే తెప్ప తగిలేసే రకానివి అస్సలు కాదమ్మా నువ్వు. అలాగే నీ బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా కానీ వెళ్తావు. నీ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తావు. నీ తోటి వాళ్లను, నీ చుట్టూ ఉన్నవాళ్లను కూడా ఎంతో ప్రేమిస్తూ ఉంటావు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తల్లి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటావు. అందరూ మనవారే అనే భావనతో ఉంటావు. అంతేకాకుండా నీ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవటానికి అంతగా ఇష్టపడవు నువ్వు. నీకు బంధాలు అంటే అంత మమకారం అన్నట్టు. ఆ బంధం కోసం నువ్వు ఎన్నో మెట్లు కిందికి దిగటానికి కూడా సిద్ధపడతావు. అన్ని మెట్లు దిగటానికి కూడా వెనుకాడవు. ఎంతగానో సర్దుకుపోతుంటావు. నీ చేత అయినది ఏదైనా ఇవ్వటానికైనా కూడా సిద్ధంగా ఉంటావని చెప్పుకోవాలి. నీకున్న ఇటువంటి లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నిన్ను మోసం చేసి మానసికంగా కృంగదీసే ప్రయత్నాలు కూడా చేస్తారు బిడ్డ. అప్పుడు నువ్వు ఎంతో తెలివిగా, ఓర్పుగా, సహనంగా ఉండి వాటి నుంచి బయటపడాలి. ఇన్ని మంచి గుణాలున్న నీలో కూడా కొన్ని సరిదిద్దుకోవాల్సిన లక్షణాలున్నాయి బిడ్డ. వాటిని నువ్వు గనక సరిదిద్దుకుంటే నీ జీవితం ఎంతో బాగుంటుంది. జీవితంలో నీకు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నావు. అలాగే వాటిని మార్చుకోవటానికి నువ్వు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నావు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. దాని కారణంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేకపోతున్నావు. నీలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే బిడ్డ. ఎదుటివారు నిన్ను రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది. ఇక నువ్వు మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా నీకు సంబంధించిన సమస్యలు, బాధలు ఇతరులతో చెప్పుకోవటానికి పెద్దగా ఇష్టపడవు. అలాగే ఏ అంశం అయినా మనసులో దాచుకొని బాధపడిపోతూ ఉంటావు. అయితే ఎదుటి వ్యక్తులతో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తూ ఉంటావు. ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల నీకు అనేక సమస్యలు, అలాగే చాలా మందితో విరోధం కూడా ఏర్పడుతూ ఉంది. అయితే ఈ విరోధాన్ని కూడా పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఎప్పుడూ కూడా నువ్వు ఏ మాత్రం కూడా వెనకడుగు వెయ్యవు. ముఖ్యంగా నువ్వు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటావు. అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటావు తల్లి. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న దానివి అవుతావు. జాగ్రత్త. ఎవరెంత మంచి మాటలు చెప్పినా నమ్మి మోసపోకు. అలాంటి వాటిల్లో తల దూర్చుకో. అలా సంతకాలు పెట్టాల్సి వచ్చినా, మధ్యవర్తిత్వం చెయ్యాల్సి వచ్చినా కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాత్రమే చెయ్యి. వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారు కదా అని మోసపోకు. ఆ తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. అలాంటి విషయాల్లో మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. అయితే
ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో నువ్వు బాగా రాణిస్తావు తల్లి. నీ తెలివితేటలు, మెలకువలు తోటి వ్యాపారాన్ని చేసి మంచి అనుభవాన్నైతే సంపాదించుకోగలుగుతావు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. ఎప్పటి నుంచో కూడా నీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతోంది. ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల నువ్వు కాసింత మానసికంగా ఆందోళనకి గురవుతావు. ముఖ్యంగా మార్చి 14, 15, 16 నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటకు రాబోతోంది. అది ముఖ్యంగా నీ ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించింది ఉండొచ్చు, లేదా నీ జీవిత భాగస్వామి దగ్గర నువ్వు దాచిన విషయమైనా అయి ఉండవచ్చు. ఈ విషయం ఈ సమయంలో బయటకు రాబోతోంది. ముఖ్యంగా నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలను ఎదుర్కోవాల్సి రావచ్చు బిడ్డ. ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రావటానికి ఏం చేయాలో తెలుసా? నువ్వు నీ సాయి స్మరణ చేసుకుంటూ ఉండు తల్లి. ఖచ్చితంగా నీ సాయి నిన్ను తప్పకుండా ఈ పరిస్థితుల నుండి బయటపడవేస్తానని మాటిస్తున్నాడు. నీకు నేను మాటిస్తున్నాను. మనస్ఫూర్తిగా నీ సాయిని వేడుకుంటే నీ సమస్యల కోసం నీ తండ్రి పరిష్కారాన్ని చూపిస్తాడు. ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని దాని నుంచి నిన్ను బయటపడవేస్తాడు. కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు అనో, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అయినా వాటిని దాచిపెడుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలైతే ఉంటాయి కదా తల్లి. అయితే ఈ సమయంలో నువ్వు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ జీవితంలో ఎప్పుడూ కూడా చాలా ఉంటాయి. కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో నువ్వు కొంత బాధను, చేదు అనుభవాలను నీకు మిగులుస్తాయి. అయితే ఈ సమయంలో నువ్వు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి. సాయి స్మరణ చేసుకుంటూ ఉండు. సాయిని ఆశ్రయిస్తే నీకు ఎటువంటి సమస్యల నుండి అయినా కూడా బయటపడేందుకు నీ సాయి నీకు మార్గాన్ని చూపిస్తాడు. నీ మనసులో ఉన్న భావాలను నీ సాయికి చెప్పుకోవటానికి ప్రయత్నించు బిడ్డ. ఇక ఇటువంటి దైవారాధన చేయటం వల్ల నీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదం రాకుండా నిన్ను నీ సాయి, నీ తండ్రి కాపాడుతాడు. ఈ యొక్క ప్రమాదం నుంచి నువ్వు బయటపడతావు. అలాగే మార్చి 14, 15, 16 తేదీలలో నీ జీవితానికి, అలాగే నీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల నీకు కాసింత మానసిక ఆనందం, ప్రశాంతత పొందుతావు. ఇక నీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలుగా మారుతుంది. ఇక ఈ సమయంలో నువ్వు నీ సాయిని ఆరాధిస్తే చాలా మంచిది జరుగుతుంది. అలాగే నీకు కుదిరితే పేదలకు అన్నదానం చేయి తల్లి. లేని వారికి నీకు ఉన్నంతలో సహాయం చెయ్యి. మూగ జీవాలకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని కూడా ఏర్పాటు చెయ్యి. ఈ విధంగా చేసినట్లయితే నీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, నువ్వు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని నువ్వు పొందుతావు. ఆ ప్రమాదాల నుంచి నువ్వు బయటపడతావు. నువ్వు సహాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకారం యొక్క ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. ఇప్పుడు నీ మనసులో ఆలోచనలు రేకెత్తాయి కదా, బాబా ఇన్ని విషయాలు చెప్పావు, నన్ను ఇంతలా భయపెట్టేశావు తండ్రి, నాకు చాలా భయంగా ఉంది, వీటి నుంచి నేను ఎలా బయటపడాలి? నిజంగా అలా జరిగితే నా కుటుంబం ఏమైపోతుంది? మా మధ్య మనస్పర్ధలు వస్తాయా? నా కుటుంబం నన్ను అపార్థం చేసుకుంటుందా? అనే ఎన్నో ఆలోచనలు మనసులో రేకెత్తాయి కదా బిడ్డ. భయపడకు, నీ సాయి ఉన్నాడు కదా. ప్రతి క్షణం కూడా సాయి తన భక్తులని కాపాడుతూనే ఉంటాడు. కష్టంలో ఉంటే వాళ్ళని ఆ కష్టం నుంచి బయటపడవేస్తూనే ఉంటాడు. నువ్వు చేసిన తప్పులో, పొరపాట్లో వాటి కారణంగా ఇప్పుడు నీకు శిక్ష అనుభవించాల్సి వస్తే, శిక్ష పడాల్సి వస్తే దాన్ని
కొండంత ఉన్న శిక్షని కాస్త గోరంతలా మాత్రమే చేసి నీ సాయి నీకు చూపిస్తాడు బిడ్డ. ఆ గోరంత కూడా ఎందుకు చూపిస్తాడు అంటే, దానివల్ల నువ్వు కూడా ఒక పాఠమంటూ నేర్చుకోవాలిగా. మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో అలాంటి తప్పులు, పొరబాట్లు చెయ్యకూడదు కదా! దాన్నుంచి ఆ పాఠం నేర్చుకోవటానికే నువ్వు గతంలో చేసి దాచుకున్న తప్పులు, పొరపాట్లు తాలూకా నిజాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకు పడి దాన్నుంచి నువ్వు పాఠం నేర్చుకునేలా చేస్తాడు నీ సాయి. అంతేకాని నీ జీవితానికి ఆపద వస్తుందనో, ప్రమాదం వస్తుందనో, నువ్వు నష్టపోతావనో, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటారనో, మీ మధ్య కలతలు, కలహాలు సృష్టించాలనో నీ సాయి కోరుకోడు కదా! అలా ఎప్పటికీ అనుకోడు. అలా కోరుకోడు కూడా. అంతా మంచే జరుగుతుంది. అంతా నీ సాయి చూసుకుంటాడు. నీ సాయి మీద భారం వెయ్యి. నీ సాయి మీద నమ్మకముంచు. ప్రతీదీ కూడా నీ సాయి అన్నీ చక్కదిద్ది పరిస్థితులన్నిటినీ చక్కబెట్టి నీ చేతికి అందిస్తాడు. ఆ తర్వాత అయినా ఇలాంటి తప్పులు, పొరబాట్లు చెయ్యకుండా మంచి దారిలో వెళ్ళు. మంచిగా మాట్లాడు. మంచిని చెయ్యి. మంచినే కోరు. చేతనైనంత వరకు కూడా మంచినే చేస్తూ ఉండు. అప్పుడు నీ జీవితం ఎంతో బాగుంటుంది. నీ వారితో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. నిన్ను వేలెత్తి చూపించేవాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు. నువ్వు ఎంత మంచి మనిషి, ఎంత మంచి మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో నువ్వు చేసే కొన్ని కొన్ని తప్పులు, పొరపాట్ల కారణంగా జనాల దృష్టిలో ఒక చెడ్డ వ్యక్తిగా నిలిచిపోతావు. అదే ఆ తప్పులు, పొరపాట్లు చెయ్యకపోతే నీ అంత మంచి మనిషి, గొప్ప మనిషి ఇంకొకరుండరు కదా! నువ్వు అలా సమాజంలో బ్రతకాలి అన్నదే నీ సాయి కోరిక. నీ తండ్రిగా నా కోరిక. నువ్వెప్పుడు అలానే ఉంటావని, ఉండాలని ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజైతే అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.